వృధాగా పోయే దానికోసము నరుడు ఏం చేస్తున్నాడు, జనములు ఏం చేస్తున్నారు, ప్రాకులాడుచు ప్రయాసపడుతున్నారు. అది ఒక రోజున అగ్నిపాలవుతుంది, ఒక రోజున నేలమట్టం అయిపోతుంది, ఒక రోజు అది ఏమైపోతుందో తెలుసా? మాయమైపోతుంది. దానికోసము మానవుడు కష్టపడి క్షీణించి పోచున్నాడండి. అవును ప్రియులారా, అందుకే నరుని ప్రయాస ఏమిటి? నీ ప్రయాస ఏమిటి? నువ్వు ఆలోచిస్తున్నావా? దేని కొరకు ప్రయాసపడుతున్నావో నీవు ఆలోచిస్తుంటున్నావా? నీకు మనోనేత్రములు తెరవడం కోసమే దేవుడు వాక్యం ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. బబులోను ప్రాకారములు కూల్చివేయబడ్డాయి. ఆ ప్రాకారములన్నీ కూడా నేలమట్టమయ్యాయి. ఒకవేళ చాలామంది అంటూ ఉంటారు, నేను ప్రయాసపడినదండి, నాకు చేతికి అందడం లేదండి. దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఈ లోక సంపద కోసం నీవు ప్రయాసపడుతున్నావు. అది నీకు దక్కడం ఎందుకు తెలుసా? ఈ లోకం కోసం, ఈ లోకంలో ఉన్న దానికోసం నీవు ప్రాకులాడుతున్నావు కాబట్టి అది నీకు దక్కడం లేదు. అందుకే చాలామంది దాన్ని అనుభవించలేకపోతున్నారు. అందుకే ప్రియులారా, చాలా స్పష్టంగా చెప్పబడిన వాక్యములు మనం చూసినట్లయితే ఈ ప్రజలు, ఈ జనము మరి నేలమట్టం, నేలపాలయ్యే దానికోసము ప్రాకులాడుతున్నారు. అందుకే చాలా స్పష్టంగా అంటున్నా అండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 26వ వచనములో ఇలాగన మాట్లాడుతున్నా అండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనములో దేవుడు ఇలాగున మాట్లాడుతున్నాడండి. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికేమీ ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు? చూసారా ప్రియులారా, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేం ప్రయోజనం అండి? ఈ లోకంలో ఉన్నదంతా కూడా మనుషుడు ఒకవేళ ప్రయాసపడి అలసిపోయి కష్టపడి సంపాదించాడనుకో, కానీ అతనికి ఏమైనా ప్రయోజనం ఉందా? తన ప్రాణం పోతే ప్రయోజనం ఉందా అండి? ఏమి కూడా ప్రయోజనం లేదు ప్రియులారా, ఏమి కూడా ప్రయోజనము లేదు. ఎందుకో తెలుసా? అక్కడ ఏమంటున్నాడంటే, ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే, ఈ లోకంలో ఉన్నదంతా కూడా నువ్వు సంపాదించుకున్నావు అనుకోండి, కానీ నీ ప్రాణం పోతే ఏమైనా ప్రయోజనం అండి నీకు? ఏమి కూడా ప్రయోజనం లేదండి ప్రియులారా, ఆలోచించండి.